ఎందుకంటే హిడ్మా అనేటువంటి వ్యక్తికి ఉన్న ప్రాధాన్యం ఇది. జాతీయ భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్, ఒడిషా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర పోలీసులు కూడా ఆయన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేతగా హిడ్మా పేరు పొందాడు. ఎందుకంటే గొరిల్లా ఆర్మీకి చీఫ్గా అనేక ఆపరేషన్స్లో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి హిడ్మా. మావోయిస్టు పార్టీ ఆర్మీకి చీఫ్గా ఎదిగినటువంటి పరిస్థితి. సో అంతటి వ్యక్తికి అంటే వివిధ భాషలపైన పట్టు కావచ్చు, అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు పరిణామాలను ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ అక్కడ అవసరమైనటువంటి రిక్రూట్మెంట్ చేసుకుంటూ వారికి శిక్షణ ఇస్తూ మెరుపు దాడులు నిర్వహిస్తూ అనేక సందర్భాల్లో భద్రతా దళాలని భయపట్టినటువంటి వ్యక్తి హిడ్మా. సో అందుకోసమనే హిడ్మా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్. ₹1 కోటి పైగా ఆయన పైన రివార్డు ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాదు తన కోసం ఎతికినటువంటి ప్రాంతాలు లేవు. ఆపరేషన్ కగార్లో అనేక రాష్ట్రాల్లో ఆయన పైన ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్నటువంటి కర్రెగుట్టల పైన ఎక్కువ ఫోకస్ పెట్టి కొన్ని వేల మంది దీన్ని చుట్టుముట్టారు. ఎందుకంటే ఇక్కడ హిడ్మా కావచ్చు ఇతర ముఖ్యమైనటువంటి నేతలు ఉన్నారు అని భావించారు. కానీ వీరెవరికీ కూడా చిక్కలేదు. సో లడ్డా, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా సంబంధించినటువంటి టీం వీరితో పాటు మరికొంతమంది ఆఫీసర్స్ వెళ్ళి చేసినటువంటి ఆపరేషన్లో హిడ్మా హతమయ్యారు. అయితే దీనికి కూడా ఒక చరిత్ర ఉంది. హిడ్మా ఎన్కౌంటర్ సందర్భంగా ప్రస్తుతం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ లడ్డా చాలా విస్తృతంగా ఆయన పేరు కూడా ప్రస్తుతం చర్చకు వస్తోంది. ఎందుకంటే గతంలో ఏదైతే మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటంలో అనేక సందర్భాల్లో మందుపాత్రలు పేల్చడం కావచ్చు, దాడులు, ప్రతిదాడులు ఇలా అనేకం సాగాయి. వాటిలో ముఖ్యమైనది 2010లో సిఆర్పిఎఫ్ దానిపైన దాడి చేసిన దాంట్లో దాదాపు 77 మంది చనిపోయారు. అప్పట్లో కూడా ఏదైతే లడ్డా కావచ్చు మిగిలినటువంటి ముఖ్య అధికారులు కీలకంగా వ్యవహరించి ఆపరేషన్ చేసేటువంటి సందర్భంలో ఇది జరిగింది. సో అంతేకాదు ఆయన ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఒంగోలులో కూడా లడ్డా పైన అటాక్ జరిగింది. దాంట్లో కూడా హిడ్మా హస్తం ఉంది అనేటువంటిది వారు నమ్మేటువంటి అంశం. అయితే ఇవన్నీ ఒకవైపు ఎందుకంటే మావోయిస్టుల కదలికలు వారికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా లడ్డాకు వీటిపైన చాలా పట్టుండడమే కాదు వీరి కదలికలపైన ఎప్పటికప్పుడు నిఘా ఉంచడం కావచ్చు, కొరియర్ల ద్వారా సమాచారం తెలుసుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు మావోయిస్టులైనా ఇటు పోలీసులైనా కూడా కొరియర్లను పెట్టుకొని పరస్పర సమాచారాన్ని తెలుసుకోవడమే కాకుండా ఎత్తులు పై ఎత్తులేస్తూ ఎవరికి తోచిన విధంగా వారి కార్యాచరణ ముందుకు సాగుతూ వచ్చింది. ఈ సందర్భంలో ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్టులు పరిస్థితి కానీ ఈ ఉద్యమం కావని కకావికలం అయిపోయింది. చాలామంది నేతలు లొంగిపోయారు, చాలామంది ఆయా ప్రాంతాలను వీడి వెళ్ళిపోయారు. వయసు మీరినా కదిలి ఉత్సాహంగా లేదా యాక్టివ్గా లేనటువంటి చాలామంది నేతలు అజ్ఞాతంలోకి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సరే చాలామంది లొంగిపోయినప్పుడు కూడా ఒక చీలికొచ్చింది. దీంట్లో కూడా అతివాదులు మితవాదులు లాగా హిడ్మా కావచ్చు మరికొంతమంది ఎవరైతే ముఖ్యులు ఉన్నారో ఇప్పటికీ కూడా పట్టుకునేందుకు దేవుజీ కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో దేవుజీ కావచ్చు, లేకపోతే హిడ్మా కావచ్చు, లేదా దామోదర్ బడే చొక్కారావు అలియాస్. సో వీలాంటి వారందరూ కూడా ఖచ్చితంగా సిద్ధాంతం ప్రకారం పోరాటమే శరణ్యం అని చెప్పి నిలబడినటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో అనేక మంది లొంగిపోతూ వచ్చినప్పటికీ వీరు మాత్రం అలానే కొనసాగారు. ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సరిహద్దుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆయన ఏదైతే హిడ్మా కావచ్చు వారి సతీమణి మరికొంతమంది చనిపోవడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా ఆపరేషన్ మొత్తం కూడా దీనికి సంబంధించి లడ్డా నిర్వహించారు. సో వీరిద్దరి మధ్య చెప్పాలంటే ఇటు హిడ్మా కావచ్చు లడ్డాకి మధ్య చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో కూడా అనేక సందర్భాల్లో ఒకరిపైన ఒకరు పైచేయి సాధించేటువంటి ప్రయత్నం కూడా జరిగింది అనేటువంటిది మనకు జరిగినటువంటి పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. కానీ అంతిమంగా మాత్రం పోలీసుల చేతిలో హిడ్మా ఎన్కౌంటర్ అయినటువంటి పరిస్థితి. సో ఈ ఆపరేషన్కి సంబంధించి ఇప్పటికీ కూడా అసలు హిడ్మా ఎన్కౌంటర్ ఎందుకంటే ఆయన మారేడుమిల్లి అడవుల గుండా ఒడిషాకు వెళ్ళేటువంటి ప్రక్రియలో
జరిగినటువంటి కాల్పుల్లో ఎదురు కాల్పుల్లో ఎన్కౌంటర్ అయ్యారనేది పోలీసులు చెప్తున్న వాదన. ఇంకోవైపు పౌర సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వారు ఇది ఎన్కౌంటర్ కాదు, పట్టుకుని కాల్ చేశారని చెప్పి వారు ఆరోపిస్తూ వారు చేస్తున్నటువంటి ప్రకటనలు మనం చూస్తున్నాం. సో చాలామంది సిపిఐ సంబంధించిన నాయకులు కూడా ఇలా చేసుకుంటూ పోతే అసలు మనుషులే మిగలరు అనేటువంటి స్టేట్మెంట్లు కూడా ఇంకోవైపు ఇస్తున్నారు. కోనంనేని సాంబశివరావు లాంటి వారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూడా ఆయన తెలంగాణకి, వీరందరూ కూడా చెప్తున్న మాట. సో ఇలాంటి వారందరూ ఈ రకమైనటువంటి ప్రకటనలు చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే పోలీసులు చెప్తున్నది మాత్రం ఇది పక్కా ఎన్కౌంటర్ అని చెప్పి. సో దీనికి సంబంధించి అసలు హిడ్మా సంబంధించి కావచ్చు లేదా మావోయిస్టులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది, ఒక చర్చకు దారితీస్తోంది. ఇంకోవైపు శాంతి చర్చలకు అంగీకరించకుండా కేంద్రం ఇలా మట్టు పెట్టడం దారుణం అని చెప్పి నాయకులు కూడా లేదా ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వారు, పౌర సంఘాల నేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సో అయితే ఈయన సరే అది పోలీసులు అయితే ఖచ్చితంగా ఇది ఎన్కౌంటర్లో జరిగినటువంటిది, ఎదురుకాల్పులు అని చెప్తుంది. ప్రజా సంఘాలు మాత్రం కాదు, పట్టుకున్నారు అనేటువంటిది. సరే ఫైనల్గా పోస్ట్ మార్టం జరుగుతున్నాయి, ఇవన్నీ తేలుతాయి. సో కానీ మనం ఒక ఎపిసోడ్, ఎందుకంటే ఇటు హిడ్మా వైపు నుంచి ఇటు లడ్డా వైపు నుంచి గతంలో కూడా ఆయన పైన అటాక్ జరగడం, లేకపోతే అంతకుముందు భద్రతా దళాలను మట్టుపెట్టడం, ఇలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి కాబట్టే ఇక్కడ మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో దీనికి సంబంధించిన విషయం పైన, ప్రస్తుతం జరిగిన ఆపరేషన్ పైన సో మనతో మాట్లాడేందుకు సిపిఐ సంబంధించినటువంటి జాతీయ నాయకులు నారాయణ గారు కూడా మనతో పాటు ఫోన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం నారాయణ గారు.